హాయ్ వెల్కమ్ టు న్యూ వింగ్స్. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్న ఈ రోజుల్లో తమ వంతుగా సరికొత్త పరిశోధనలు ప్రారంభించి విజయం సాధించి కొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్న విద్యార్థులను పరిచయం చేసే వేదిక న్యూ వింగ్స్. మరి ఈనాటి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? సూర్యుని కాంతి ముందు ఏ కాంతి అయినా వెలవెలబోవలసిందే. కానీ అదేంటో సూర్యుడు నడినెత్తి మీద ఉన్నా సరే మన ఇంట్లో లైట్లు వెలగాల్సిందే. కరెంటుతో అంత అవసరం ఉంది మనకు. పగలు కరెంటు పోతే తలుపులో కిటికీలో తీస్తే సూర్యకాంతి లోపలికి వస్తుంది. మరి రాత్రుళ్ళు కరెంటు పోతే సూర్యకాంతిని మన ఇంట్లోకి తేగలమా? కానీ రాత్రుళ్ళు కూడా సూర్యకాంతిని ఇంట్లో నింపుకోవచ్చు అంటున్నారు లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. రోజుకో కొత్త వస్తువు మార్కెట్లోకి వస్తోంది. అయినా సరే ఇంకా ఏదో కొరత. ఈ కొరతల్లో ప్రధాన కొరత కరెంట్. ఈ కొరత తీర్చడానికి చాలామంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ కొరత తీరడం లేదు. ఇళ్లలో ఉండే చిన్న బల్బు మొదలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా కరెంటు వెలుగులపైనే ఆధారపడుతున్నాయి. లగ్జరీగా వెలిగే లైట్లు కొన్నైతే కరెంటు లేక వెలవెలబోయే లైట్లు మరికొన్ని. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఎప్పుడూ వెలవెలబోనిది, నిరంతరం ప్రకాశిస్తూ సకల జీవకోటికి వెలుగును అందిస్తున్న సూర్యుడే మనకున్న ఏకైక పరిష్కారం. సృష్టిలో ఉన్న ఎన్నో అమూల్యమైనవి మనం సరిగా వినియోగించుకోలేకపోతున్నాం. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా సరే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన వస్తువులకు గిరాకీ రోజురోజుకు పెరుగుతోంది. సహజ సిద్ధంగా దొరికే వస్తువులకే అంత గిరాకీ ఉన్నప్పుడు సహజ సిద్ధంగా లభించే సూర్యకాంతిని ఎందుకు వినియోగించుకోకూడదు అని 1767లో హ్యారిస్ బెనడిక్ట్ డి సాసురే అనే సైంటిస్ట్ ఆలోచించి ఆచరణలో పెట్టి ఓ సోలార్ ప్యానెల్ని తయారు చేశాడు. అయితే ఇది సోలార్ ఓవెన్గా ప్రపంచానికి పరిచయమైంది. ఇతనే మొట్టమొదటిగా సోలార్ ఎనర్జీని వినియోగించింది, ప్రపంచానికి పరిచయం చేసింది. అలా అతను వేసిన ఆ మొదటి అడుగు ఎంతో మందికి మార్గదర్శకంగా మారింది. ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీని అన్ని దేశాలు వాడుకలోనికి తేవడానికి సంసిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్లాంట్ చైనాలో ఉంది. 1767లో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పటికి ఇంకా పూర్తిగా ఆచరణకు నోచుకోలేకపోతోంది. నిజానికి సోలార్ ఎనర్జీని ఎలా వినియోగించాలనే అవగాహన ఎవ్వరికీ సరిగా లేదు. అదేదో ఖర్చుతో కూడుకున్నదని, ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అనే అపోహలున్నాయి. ఇండియాలోని కొన్ని రాష్ట్రాల ప్రజలు సోలార్ ఎనర్జీని బాగానే వినియోగిస్తున్నారు. వంట చేయడానికి, లైట్లు వెలిగించడానికి, పంటలు పండించడానికి, ఇలా ఒకటేమిటి అన్ని విధాలుగా సోలార్ ఎనర్జీని వినియోగిస్తున్నారు. ఒక్క మన రాష్ట్రం తప్ప. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా సోలార్ ఎనర్జీపై అవగాహన కల్పించాలని, అందరి ఇంట్లో సూర్యకాంతులను నింపాలని తలంచారు లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న లైట్లు సూర్యకాంతితో వెలుగుతున్నవి. ఇవి పగలైనా రాత్రైనా ఇలానే వెలుగుతాయట. ఇవి చాలా తక్కువ ఖర్చుతో మనింట్లో మనకు కావలసినన్ని లైట్లు వెలిగించుకునే అవకాశం ఉందంటున్నారు వీరు.
ఎంత చక్కగా వెలుగుతున్నాయి ఈ లైట్లు. కరెంటుతో పని లేకుండా మనిల్లు సూర్యకాంతులతో నింపుకోవడం భలే థ్రిల్గా ఉంటుంది కదా. మరి దీనికి మనం చేయాల్సిందల్లా పెద్దగా ఏమీ లేదు. కొద్దిపాటి ఖర్చుతో ఈ వెలుగులను మనం సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ వస్తువులను కొనుక్కుంటే మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఏ ఖర్చు లేకుండా ఈ లైట్లు వెలుగుతూనే ఉంటాయి. మీరు చూస్తున్న ఈ లైట్లు రాత్రిలో వెలుగుతున్నవి. మరి ఇటువంటి లైట్లను తయారు చేసిన తమ విద్యార్థుల గురించి హెచ్ఓడి శంకరబాబు ఏమంటున్నారో విందాం. Okay, this is the power generation by using solar energy system. Nowadays power generation is very less. Demand is more, generation is less. That's why we can use the power generation by using solar energy system. Now we have taken one PV panel, photovoltaic panel, that means solar panel. We have constructed at the outside in such a way that the sun rays are falling on that panel. Therefore, when the light energy is fallen on that panel, that light energy is converted into electrical energy. How it is means, when the light energy is fallen on the panel, electrons are ejecting, that means charge is ejecting, that charge is passing through the cable and storing in a battery. Here we are using the battery 12 volts, that means in the form of voltage, the voltage storing in that battery. The maximum voltage can be stored by that battery is 12 volts, but PV panel can be generate the voltage 17.6 volts. The current is from the PV panel, the current is 3.04 amperes. The total power generation by using that panel is 50 watts. That means we can, that whatever the current is generated, that means charge is generated, that charge will passes through the cable and stored in a battery. Then we are using the one charge controller. First of all, the battery charging up to 12 volts. As and when the battery is charged fully, the remaining charge or the remaining electricity passing through the cable and enters into the lights. Here we are using the bulbs. We are using the name of that bulb is light emitting diodes. LED bulbs we are using. That LED bulbs are glowing. The LED bulb power rating is 3 watts. That means the power rating of each unit, each bulb is 3 watts, which is taking the 3 watts of power and it is emptying the light. That means generally why we are opting this solar energy power generation means the cost is very less. Therefore, we can construct these lights in our own building or in offices. Therefore, the paying of electricity bill to the government is very less. Then we can these bulbs can utilize the 50,000 hours. These bulbs can be used. Therefore, the initial cost is also very less. The electricity bill payment to the government will be very less. Initial cost is also very less. Therefore, we can opt this system. We can choose this solar energy system. ఇదిగో ఇదే సోలార్ ప్యానెల్. దీని ఖరీదు 3000 రూపాయలు. దీన్ని ఇలా ఇంటిపై అమర్చితే చాలు. ఇది సూర్యకాంతిని గ్రహిస్తుంది. అలా గ్రహించిన సూర్యకాంతి ఇదిగో ఈ వైర్ ద్వారా బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఈ బ్యాటరీ 12 వాట్స్ది. దీని ధర కేవలం 1500 రూపాయలు మాత్రమే. ఈ సోలార్ ప్యానెల్ మరియు ఈ బ్యాటరీ 10 సంవత్సరాల వరకు పనిచేస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ బ్యాటరీలో స్టోర్ అయిన సోలార్ ఎనర్జీ ఈ వైర్ ద్వారా మనం అమర్చుకున్న బల్బులకు అందుతుంది. దాంతో ఈ బల్బులు కాంతులీనుతూ ప్రకాశిస్తూ ఉంటాయి. అయితే సాధారణ బల్బులు కాకుండా లెడ్ లైట్స్ను వాడాలి. వీటి ధర కూడా తక్కువే. ఒక్కో లైట్ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. మన వాడుకను బట్టి ఎన్ని లైట్లు కావాలంటే అన్ని లైట్లు వెలిగించుకోవచ్చు. అంతేకాదు, ఈ లెడ్ లైట్ల కెపాసిటీ ఎంతో తెలుసా? 50,000 గంటలు నిర్విరామంగా వెలుగుతూనే ఉంటాయి. పగలు సూర్యకాంతితో వెలుగుతూ బ్యాటరీలో స్టోర్ అయిన సోలార్ ఎనర్జీతో రాత్రిలో కూడా నిరంతరంగా వెలుగుతూనే ఉంటాయి. ప్రతి లైటుకు విడివిడిగా స్విచ్చెస్ ఉండడం వలన ఎన్ని లైట్లు కావాలో అన్నీ వెలిగించుకునే వీలుంది. కరెంటు కొరకు ఎదురు చూడకుండా, ఇన్వర్టర్ల అవసరం లేకుండా ఎంచక్కా సూర్యకాంతితోనే పగలు రాత్రి కూడా లైట్లు వెలిగించుకోవచ్చు. ముందు ముందు ఈ సోలార్ ఎనర్జీని మరింత వాడుకలోనికి తేవాలన్నదే తమ ఉద్దేశమని, తమ విద్యార్థులు తయారు చేసిన ఈ సోలార్ లైట్ల గురించి లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమంటున్నారో విందాం. హాయ్, నేను లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ గిరిధర్ మాట్లాడుతున్నాను. మా విద్యా సంస్థ ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ నుంచి అక్రిడేషన్ పొందిన సంస్థ. అలాగే మా విద్యా సంస్థలో మేము ముఖ్యంగా విద్యార్థుల యొక్క డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము. విద్యార్థులు తమ అకాడమిక్స్తో పాటు
ప్రాజెక్ట్స్కి సంబంధించి అంటే మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా చాలా వెల్ ఎక్విప్డ్ ఎస్టాబ్లిష్ చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్తో టైఅప్ అయిన సందర్భంలో మా విద్యార్థులు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ని ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే థర్డ్ ఇయర్ మినీ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ సోలార్ లైటింగ్ సిస్టమ్ అనేసి. ఈ ప్రాజెక్ట్స్ కొంచెం ప్రాముఖ్యత పొందినవి. ఇవి మేము ఇంకొక ఉద్దేశం ఏంటంటే సోలార్ ఎనర్జీని ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నామంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సో దీన్ని ఓవర్కమ్ చేసే దాని గురించి మొత్తం మా క్యాంపస్ లార్డ్స్ క్యాంపస్ని అంతా సోలార్ ఎనర్జీతో సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని మా మొత్తం ల్యాబొరేటరీసు, తర్వాత క్లాస్ రూమ్స్లోను, తర్వాత స్టాఫ్ రూమ్స్లో ఉండే లైట్స్, తర్వాత మెషినరీస్ని అంతా సోలార్ ఎనర్జీ ద్వారా ఉపయోగించుకోవాలని కూడా మేము అనుకుంటున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఉచితంగా లభించే సూర్యకాంతిని వినియోగించుకుంటే ఎంత లాభమో. మరికెందుకు ఆలస్యం, అతి తక్కువ ఖర్చుతో మీ ఇంటిని వెలుగులతో నింపండి. ఇప్పుడు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు సోలార్ ఎనర్జీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలకు, ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న పరిశోధనలకు ఏమైనా తేడా ఉందా అనే అంశాన్ని చూద్దాం.